హాయ్ హలో నమస్తే. ఏడబ్ల్యూ ఎగ్జామ్ ఎలక్ట్రికల్ సిలబస్ మొత్తం ఎంటైర్ సిలబస్ మొత్తం ఒక 100 పేజెస్లో ఉండాలనే సదుద్దేశంతో లాస్ట్ టైం నేను స్మార్ట్ నోట్స్ 1.0 రిలీజ్ చేయడం జరిగింది. అది చాలామందికి నచ్చింది అండ్ కొంతమంది కొన్ని వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని కేబీ కాంపిటీషన్స్ ఈజ్ కమింగ్ అప్ విత్ స్మార్ట్ నోట్స్ 2.0 అనమాట. ఇది కూడా మీకు అరౌండ్ 100 పేజెస్ 108 పేజెస్ ఉంటుంది అండ్ దిస్ టైం ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్టు మీకు కవర్ అవుతుంది. ఓకే, లాస్ట్ టైం కొన్ని కవర్ అవ్వలేదు అన్నారు, అందుకని ఈ వీడియోలో ఈ పీడిఎఫ్లో మీకు ప్రతి సబ్జెక్టు చూడండి, ఇంక్లూడింగ్ పేజ్ నెంబర్స్ సహా నేను మెన్షన్ చేశాను. కంట్రోల్ సిస్టమ్స్, డిజిటల్ సర్క్యూట్స్, యూటిలైజేషన్, ఎనలాగ్ నెట్వర్క్స్, మెజర్మెంట్స్, ట్రాన్స్ఫార్మర్స్, డీసీ మెషిన్స్, ఇండక్షన్ మెషిన్, సింక్రనస్ మెషిన్, పవర్ సిస్టమ్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంక్లూడింగ్ మైక్రో ప్రాసెసర్ లేకుండా 100 పేజెస్లో చేద్దాం అనుకున్నాను. బట్ అది కూడా ఒక సబ్జెక్ట్ మాత్రం ఎందుకు వదిలేయడం అని చెప్పేసి అది కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే ఎవరు ఎక్కువ మంది చదవరు అనుకున్నాను మైక్రో ప్రాసెసర్, బట్ స్టిల్ మళ్ళీ ఆ నెగిటివ్ ఉండకూడదని చెప్పేసి అది కూడా ఇంక్లూడ్ చేశాను. ఓకే, సో అదే ఆర్డర్లో పేజ్ నెంబర్ వైజ్ ఫాలో అయిపోతూ మీకు సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ కంట్రోల్ సిస్టమ్స్. ఓకేనా, సో ఇలా ఉంటుంది. ఎవరికైనా నచ్చితే దీన్ని పర్చేస్ చేయొచ్చు అండ్ ఎవరైతే ఆల్రెడీ 1.0 స్మార్ట్ నోట్స్ 1.0 కొన్నారో వాళ్ళకి ఇది నేను ఫ్రీగా ఇచ్చేస్తాను. ఓకే, ఎవరైతే కొనలేదో వాళ్ళు మీరు వీడియో డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటాయి, అది మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఆ డీటెయిల్స్ ఫాలో అయ్యి. ఓకే, సో ఈ బుక్ అనేది 108 పేజెస్ ఉంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని ఈ 20 డేస్ మీ చేతిలో పెట్టుకొని ఇది చదువుకోవచ్చు. ఓకే, ప్రతి సబ్జెక్టు కూడా కవర్ అయ్యింది మీరు ఇండెక్స్లో చూసినట్టుగా. ఓకే, ఈసారి మిస్ అయింది అనడానికి లేదు. ఇది వచ్చేసి యూటిలైజేషన్ కూడా షార్ట్గా విత్ ఇన్ 4 పేజెస్లో అయిపోయింది యూటిలైజేషన్. ఓకే, డైఎలక్ట్రిక్ హీటింగ్, ఎలక్ట్రిక్ వెల్డింగ్, ఎలక్ట్రిక్ ట్రాక్షన్ 6 పేజెస్ పెట్టినట్టుంది. ఓకే, ఎనలాగ్ ఎలక్ట్రానిక్స్. సో అన్ని ఫార్ములాస్ ఒకచోటే ఉంటాయి, కాన్సెప్ట్ కూడా ఉంటుంది, నెట్వర్క్ థియరీ. సో మీరు సింపుల్గా దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని చదువుకోవచ్చు. రివిజన్కి చాలా చాలా యూస్ అవుతుంది. ఓకే, మీకు కంటెంట్ నచ్చితే పర్చేస్ చేయండి. ఓకే, మీరు కనుక మీ ఓన్ షార్ట్ నోట్స్ రాసుకుంటే ఓకే, వెల్ అండ్ గుడ్. లేదు యూస్ఫుల్ అవుతుందంటే కనుక తీసుకోవచ్చు. ఇది రివిజన్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైతే రీసెంట్గా ఆఫ్టర్ నోటిఫికేషన్ పడిన తర్వాత క్రాష్ కోర్సులో జాయిన్ అయ్యారో వాళ్ళకి ప్రిసైజ్గా తక్కువ పేజెస్లో త్వరగా సిలబస్ కంప్లీట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే, వాళ్ళు స్మార్ట్ నోట్స్ రాసుకునే అంత టైం వాళ్ళకు ఉండదని నాకు తెలుసు. సో వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ అనమాట, ఎవరైతే లేట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో వాళ్ళు. సో ఈ పీడిఎఫ్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే వర్త్ అనిపిస్తే యూ కెన్ బై. డీటెయిల్స్ ఆర్ గివెన్ ఇన్ ది వీడియో డిస్క్రిప్షన్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.